అడిగితే వరాలిస్తాడనే నమ్మకంతో దేవునికి గుడి కట్టి పూజిస్తాం. అలాంటిది అడగకుండానే అన్ని ఇచ్చే అమ్మకు కోవెల లేకపోతే ఎలా? ఈ ఆలోచనకి రూపం ఇస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన సనపల శ్రావణ్ కుమార్. కోట్లాది రూపాయల వ్యయంతో అమ్మ దేవస్థానాన్ని ఏకకృష్ణశిలతో నిర్మించే పనిలో ఉన్నారాయన. కన్నవారిని కావడిలో మోసిన అలనాటి శ్రవణుడి కథను రామాయణంలో విన్నాం. అమ్మపై ప్రేమకు కొత్త అర్థాన్నిస్తున్న ఈ శ్రవణుడి కథ గురించి తెలుసుకుందాం. సృష్టికి మూలం అమ్మ. ఆమెను మించిన దైవం లేదు. అమ్మ పంచే ప్రేమ ముందు సృష్టిలో ఏదీ సరితూగదు. అలాంటి అమ్మకున్న ఉన్నత స్థానాన్ని, విలువను మరింత గొప్పగా చాటి చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం చీమల వలసకు చెందిన సనపల శ్రావణ్ కుమార్. అమ్మను మించిన దైవం లేదంటూ ఏకంగా ఆమెకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు. సాదాసీదాకు ఒక చిన్న మండపం కట్టి అందులో విగ్రహం పెట్టడం కాకుండా ఏకంగా కోట్లాది రూపాయల వ్యయంతో ఏకశిలతో అద్భుతంగా మందిర నిర్మాణం చేపట్టారు. శ్రావణ్ కుమార్ తండ్రి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, తల్లి అనసూయదేవి గృహిణి. వీరికి తొలుత కవలలు జన్మించగా వారిలో ఒకరు పుట్టిన వెంటనే చనిపోగా మరొకరు 9వ ఏట క్యాన్సర్తో మృతి చెందాడు. తర్వాత పుట్టిన శ్రావణ్ కుమార్ ను తల్లి అల్లారు ముద్దుగా పెంచింది. శ్రావణ్ కుమార్ కు సైతం తల్లి అంటే ఎంతో గౌరవం, ప్రేమ. 2008లో తల్లికి శస్త్రచికిత్స వికటించి మృతి చెందడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. అప్పటి నుంచి ఆమె జ్ఞాపకాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారంతో బాగా స్థిరపడిన శ్రావణ్ కుమార్ తన తల్లిపై ఉన్న ప్రేమను చాటేందుకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు. యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణపు పనుల్లో పాల్గొన్న స్థపతి బలగం చిరంజీవిని కలిసి సూచనలు, సలహాలు తీసుకుని సొంతూరు చీమల వలసలో 2019 మార్చి నెలలో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2008లో నా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అమ్మగారు చనిపోవడం జరిగింది. ఒక్కసారి జీవితం అంధకారం అయిపోయింది. అమ్మ కోసం ఏదైనా చెయ్యాలి అని ఆలోచన వచ్చినప్పుడు నార్మల్గా ఇటుకతో దేవాలయం నిర్మిద్దాం అనుకున్నాం. నిపుణులతో చర్చించినప్పుడు ఇటుకతో అయితే ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దానికి ఆ టెంపుల్కి లైఫ్ ఇవ్వగలుగుతాము. అందుకోసం అని చెప్పి ఇటుకతో కాకుండా రాతితో నిర్మాణం చేద్దామని చెప్పి అనుకున్నాము. ఆ టెంపుల్ మనం ఒకసారి అనుకున్న తర్వాత నా వ్యాపారం కలిసి రావడం, దీంతో ప్రపంచం గర్వించదగ్గ అమ్మ దేవాలయాన్ని కృష్ణశిలతో 51 అడుగుల ఎత్తులో కడదామని నిర్ణయించుకున్నాము. ఈ దేవాలయం ఓన్లీ మా ఒక్క అమ్మగారికే కాకుండా ప్రపంచంలో అమ్మ స్థానం ఎంత గొప్పది అని తెలియజేయడానికి, అమ్మ స్థానానికి ఉన్న ఒక ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి కోసం ఈ గుడిని నిర్మిస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన సందర్శకులకు ఎవరికైనా కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకున్న వాళ్ళకి, ఈ టెంపుల్ని చూసిన వారికి వాళ్ళ అమ్మని చూసినంత ఆప్యాయ, అనురాగం ఇందులో కనిపించేటట్టుగా మేము ఈ గుడిని తీర్చిదిద్దుతున్నామండి. ఇప్పటికి 4 సంవత్సరాలు అయిందండి ఈ స్టేజ్కి రావడానికి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా గుడి నిర్మాణం కంప్లీట్ చేద్దామని చెప్పి ప్రయత్నిస్తున్నాము. ఆలయ నిర్మాణానికి బాపట్ల జిల్లా మార్టూరు నుంచి కృష్ణశిలలు తెప్పిస్తున్నారు. తమిళనాడు నుంచి శిల్పులను రప్పించామని సిమెంట్తో కాకుండా రాతి బంధనంతో నిర్మాణం చేస్తున్నట్లు ఆలయ స్థపతి తెలిపారు. నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో టెంపుల్ ఆర్కిటెక్చర్ చేశాను. అక్కడి నుంచి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నాను. అప్పుడు సనపల్లి శ్రావణ్ కుమార్ గారు నన్ను అక్కడ ఆలయం దగ్గర కలిశారు. కలిసి అమ్మకు దేవస్థానం కట్టాలి అని నాతో చెప్పడం జరిగింది. అది చాలా కొత్తగా ఉంది, కొత్త కాన్సెప్ట్ లాగా అనిపించి తర్వాత డ్రాయింగ్స్ వేయటం జరిగిందండి. వచ్చి సైట్ మొత్తం విజిట్ చేసి అక్కడి నుంచి కృష్ణశిలతో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణం చేయాలని సంకల్పం జరిగింది. 51 అడుగులతో గర్భాలయం, సావుగా తంత్రాలయం, అర్ధమండపం, ముఖమండపం, తర్వాత ధ్వజస్తంభం, ప్రాకార మండపం అన్నీ కూడా పూర్తిగా రాయితో కట్టడం జరుగుతుందండి. సున్నము, బెల్లము, కరక్కాయ, తుమ్మజిగురు, జనపనార, ఇసుక వీటితో మనం ఒక మిక్సింగ్ చేసి గ్రైండింగ్ బట్టి ఆ మెటీరియల్తో ఈ రాతి బంధనం చేస్తున్నామండి. ఇప్పుడు 4 సంవత్సరాలు అయిందండి. ఇంకో 2 సంవత్సరాలు ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాము. అమ్మ ప్రేమను విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతోనే తన తనయుడు ఆలయ నిర్మాణాన్ని చేపట్టారని శ్రావణ్ కుమార్ తండ్రి చెబుతున్నారు. చనిపోయిన తల్లి కోసం ఒక ఆలయాన్ని నిర్మించి సమాజానికి ఒక రకమైనటువంటి మెసేజ్ ఇచ్చి సమాజాన్ని తల్లి అంటే ఏంటి అనేటువంటిది ఒక ప్రజల్లో ఆలోచన క్రియేట్ చేయడానికి ఆలయం నిర్మించడం జరుగుతుంది. సందర్శించిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడినటువంటి వారిలో పరివర్తన వచ్చి తల్లిదండ్రుల్ని ఆదరించి, తల్లిదండ్రులకి ఏ లోటు లేకుండా ఆదరించడానికి ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి సదుద్దేశంతో ఈ ఆలయ నిర్మాణం చేయడం జరుగుతుంది అనమాట. రామాయణంలో తల్లిదండ్రులకి అందులైనటువంటి తల్లిదండ్రులని కావిడితో మోసి ఏ విధంగా వాళ్ళు సేవ చేశాడో అదేవిధంగా శ్రావణ నక్షత్రంలో పుట్టినటువంటి నా కుమారుడు కూడా శ్రావణుడని పేరు పెట్టడానికి కూడా కారణం అదే కారణం. అమ్మతాలు దేవాలయం నిర్మాణం చేసి
ఆ నామానికి ఒక అర్థాన్ని గౌరవాన్ని తెచ్చిపెట్టినటువంటి కొడుకు పుట్టడం కూడా నా యొక్క అదృష్టంగానే నేను భావిస్తున్నాను. ప్రపంచంలోనే మొదటిసారిగా పూర్తిగా కృష్ణశిలతో ఆలయ పునాది నుంచి శిఖరం మంచుల వరకు నిర్మితమవుతున్న ఏకశిల అమ్మ దేవస్థానం మరో 2 ఏళ్లలో పూర్తి కానుంది.